23 సినిమా రివ్యూ రియల్ ఇన్సిడెంట్లపై ఆధారపడిన హార్ట్ రెంచింగ్ డ్రామా. 23 సినిమా 1993లో గుంటూరు జిల్లాలో జరిగిన ఒక ఘోర బస్దహన సంఘటనపై ఆధారపడి తెరకెక్కింది. ఈ సినిమాలో తేజ, తన్మయ, ఖుషి ప్రధాన పాత్రల్లో నటించగా రాజార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 16న థియేటర్లో విడుదలై ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. సినిమా కథ సంగ్రహంలో 1993లో సాగర్ మరియు దాస్ అనే ఇద్దరు స్నేహితులు చిలకలరోడ్పేట దగ్గర బస్ను ఆపి దానిలోకి ప్రవేశించి ప్రయాణికులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో బస్కు నిప్పు అంటుకుని 23 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ఈ ఘటన ఎందుకు జరిగింది? సాగర్ దాస్కు డబ్బు ఎందుకు అవసరమైంది? చివరికి వారు శిక్షను ఎదుర్కొన్నారా అనేదే మిగతా కథ. ఈ సినిమా ఎందుకు ప్రత్యేకమైనది? రియల్ ఇన్సిడెంట్పై ఆధారపడిన కథ. 1993లో జరిగిన నిజమైన ఘటన. మల్టిపుల్ ట్రాజెడీస్ 1991లో చుండ్రులో 11 మంది హత్యలు, 1997లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ వంటి ఇతర ఘటనలు కూడా చూపించారు. సామాజిక సందేశం, డబ్బుకోసం మానవత్వాన్ని కోల్పోయే వ్యక్తుల గురించి. సినిమా యొక్క బలమైన అంశాలు. పాజిటివ్స్. నటీనటుల పర్ఫార్మెన్స్. తేజ, తన్మయ, సాగర్ దాస్గా అద్భుత నటన చేశారు. డెబ్యూట్ నటులు కూడా బాగా పనిచేశారు. 2 ఛాయాగ్రహణం, సెట్ డిజైన్. 1993 టైం పీరియడ్ను బాగా రీక్రియేట్ చేశారు. పోలీస్ స్టేషన్, కోర్ట్ సీన్స్ రియలిస్టిక్గా ఉన్నాయా? 3 డైలాగ్స్ సామాజిక స్పందన. డైలాగ్స్ నాచురల్, ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. కుల హత్యలు, పరువు హత్యలు వంటి సెన్సిటివ్ ఇష్యూస్ను టచ్ చేశారు. 4 క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్. జైల్ సీన్స్ కొంత వేరియటీగా ఉన్నాయి. కొన్ని ఎమోషనల్ మొమెంట్స్ హార్టచింగ్గా ఉన్నాయి. సినిమా యొక్క బలహీనతలు. నెగటివ్స్. 1 స్లో పేసింగ్, ఓవర్లాంగ్ రన్ టైమ్. 2 గంటల 15 నిమిషాల సినిమా చాలా నెమ్మదిగా ముందుకు సాగుతుంది. 1:25x లేదా 1:5x స్పీడ్ చూడాల్సిన అవసరముంటుంది. 2 ఇతర ఇన్సిడెంట్స్తో కన్ఫ్యూజన్. 1991 చుండ్రు హత్యలు 1997 జూబ్లీ హిల్స్ బ్లాస్ట్ సినిమాలో చూపించారు, కాని అవి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడలేదు. ఈ సీన్స్లు ఇంపాక్ట్ఫుల్గా లేవు. 3 ఫ్లాట్ స్క్రీన్ ప్లే, లాక్ ఆఫ్ హై మొమెంట్స్. సినిమా నాన్లీనియర్ నారేషన్తో ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్లు ఫ్లాట్గా ఉండి ఇంట్రెస్ట్ని కొట్టేస్తాయి. 4 మ్యూజిక్, బీజీఎం స్పెషల్గా లేకపోవడం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెమరబుల్గా లేదు. ఫైనల్ వెర్డిక్ట్. చూడాలా లేదా? 23 ఒక రియల్ ఇన్సిడెంట్పై ఆధారపడిన డ్రామా, కానీ స్లో పేసింగ్ కొన్ని నెగటివ్స్ వల్ల ఇది అన్ని ప్రేక్షకులకు అనుకూలించదు. ఎవరు ఇష్టపడతారు? రియల్ ఇన్సిడెంట్లపై సినిమాలు ఇష్టపడేవారు. క్రైమ్ థ్రిల్లర్స్ డ్రామాలు ఇష్టపడేవారు. రేటింగ్ 2/5. మంచి నటన, రియలిస్టిక్ సెట్స్, స్లో పేసింగ్, కన్ఫ్యూజింగ్ ఇన్సిడెంట్స్. ముగింపు. 23 సినిమా నిజంమీద ఆధారపడిన ఒక హార్డ్ హిట్టింగ్ డ్రామా, కానీ కొన్ని టెక్నికల్ లోపాలు దాన్ని స్పెషల్గా మార్చలేదు. మీరు రియల్ క్రైమ్ స్టోరీస్ ఇష్టపడితే ఈ సినిమా మీకు నచ్చే అవకాశముంది. మీరు ఈ సినిమా చూశారా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయం. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.